హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియారాజ్నండి. సో ఇది లాస్ట్ డే ట్రిప్ అనమాట. శృంగేరికి వెళ్ళాము హొర్నాడు నుంచి. సో అక్కడ కూడా చాలా వర్షం ఉండే అనమాట. సో రూమ్కి తీసుకోవడానికి వెళ్ళాము. మేము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము. సో మా హస్బెండ్ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాడు. అక్కడ అయితే రూమ్సే దొరకట్లేదని చాలామంది బయటనే ఉన్నారు. సో మేము నైట్ అయిపోయింది, మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో ఫ్రెష్ అప్ అయ్యి మా మొహాలు చూడండి ఎలా అయిపోయాయో, చాలా అంటే చాలా అలసిపోయాము. ఒక్క డేలోనే ఎక్కడెక్కడికో వెళ్ళాం కదా. సో చాలా అలసిపోయాము. సో లోపలికి వెళ్తున్నాము. చాలా వర్షం అంటే చాలా వర్షం, చూడండి ఎలానో వర్షంలోనే వీడియో తీసేసాను. సో ఇక్కడ అంతా ఇదంతా ఇక్కడ ఏం కౌంటర్ అంటే, సో మనం అక్షరాభ్యాసం చేస్తాం కదా, దానికి అక్కడ టికెట్స్, తర్వాత ప్రసాదాని కోసం టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ అనమాట. సో ఇదే ఎంట్రన్స్ అమ్మవారిది. సో ఈవినింగ్ చాలా బాగా చేశారు. సో మేము వెళ్ళే వరకు పూజ అయిపోయిందనమాట. అక్కడ కూడా సారీ, చుడిదారు అలాంటివి అలా ఉంది. వెస్ట్రన్ వేర్ అలా లేదు. చుడిదార్ ఉన్నా కూడా వేలు ఉండాలన్నమాట. సో ఇక్కడ మేము ప్రసాదం తినడానికి వెళ్ళాము. తర్వాత నెక్స్ట్ డే మేము మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. సో నేను మార్నింగే 7 o'clock వెళ్ళి అక్కడ టికెట్ తీసుకున్నాను అనమాట. సో ఆన్లైన్ బుకింగ్ ఉంది, అక్కడ స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసి అక్కడ నక్షత్రం అవన్నీ కొడితే ఫోన్లో, సో మనకు అది బుక్ అయిందని వస్తుంది. 7:30కి ఓపెన్ చేస్తారు. అది రిసిప్ట్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత 8:30కి స్టార్ట్ అవుతుంది అక్షరాభ్యాసము. సో నేను రెడీ అయ్యి వెళ్ళడానికే లేట్ అయిపోయింది. ఎంత జనాలు అంటే, సో మేము మార్నింగే చేసుకొని బెంగళూరుకి తొందరగా బయలుదేరదామని, ఎందుకంటే బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది కదా. సో మేము ఎంతమంది ఉన్నా కూడా చాలా వెనకాల కూర్చొని చేసాము అక్షరాభ్యాసము. సో చాలా బాగా అయిందనమాట. సో ఇక్కడ ఏం లేదు, ఒక ప్లేట్లో బియ్యము, ఒక చాక్ పీసు, ఒక పసుపు కొమ్మ ఇస్తారు. సో ఆ స్లేట్ మనకి ఇచ్చేస్తారనమాట. సో అవి చేసిన తర్వాత, రాసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలి ఆ బియ్యంని, ఆ పసుపు కొమ్మని. తర్వాత టెంపుల్లో నేను ఒక 5 పిల్లలకి నేను బుక్స్, పెన్ను పనిచేసాను. సో అక్కడ కూడా చాలా వర్షం ఉండే. పిల్లలకి మార్నింగే లేచారు కదా, చాలా అంటే చాలా ఆకలి వేస్తున్నాయి. మమ్మీ ఆకలి అవుతుంది అని. సో చేసినప్పుడైతే తినరు, కానీ అక్కడ చాలా ఆకలి అవుతుంది మమ్మీ అన్నారు. తర్వాత అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉడిపిది ఉంది, చాలా బాగుండే. సో అక్కడ మేము టిఫిన్ చేసేసామన్నమాట. సో చాలా బాగుండే అక్కడ, అందరు అక్కడికే వచ్చారనమాట. సో ఆ టిఫిన్ చేసిన తర్వాత మేము బయలుదేరాం బెంగళూరుకి. సో ఒక నిద్ర కూడా అయ్యింది చూడండి. మా కూతురు అందరు పడుకున్నారు, ఎందుకంటే చాలా మార్నింగ్ లేచాము 4:30కి. 7:30కి అక్షరాభ్యాసం అని చెప్పారనమాట టెంపుల్లో. సో నేను తొందరగానే లేచేసాను. సో మేము ఇప్పుడు బెంగళూరుకి బయలుదేరాము. ఒక నిద్ర కూడా అయిపోయింది. సో మా హస్బెండ్ చేయలేదు, మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. తర్వాత మా మావయ్య చేశాక నేను పడుకుంటా అన్నారు. సో ఒక హోటల్లో ఆపి అక్కడ తినేస్తున్నాం అనమాట. సో మీకు ఇంకా 3 వీడియోస్, ముందు వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ లింక్ పెడతానమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము, కానీ వర్షం కొద్దిగా లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో. సో బాగా అనిపించింది నాకైతే ఈ ట్రిప్పు. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.